ఊరు నుంచి ఎవరైనా ఒకడు అమెరికా వెళ్ళారనుకోండి, వచ్చిన వెంటనే ఏం చేస్తారు? పూలదండ వేస్తారు, చప్పట్లు కొడతారు, బ్యానర్లు కడతారు, చాలా సంతోషిస్తారు కదా. అలాగే పొరపాటున మీ ఇంటికి ముఖ్యమంత్రి గారు కారు వేసుకుని వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ సంతోషంగా అసలు అవధులంటూ ఏముండవు. ఇక ముఖ్యమంత్రి గారే స్వయంగా మన ఇంటికి వచ్చారా అన్నంత సంతోషం మనకు వస్తుంది. నిజమేనండి, మనల్ని పరిపాలిస్తున్న నాయకులు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన దగ్గరికి వస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్పాను తెలుసా? మన ఊరు నుంచి ఒకడు అమెరికా నుంచి వస్తే మనకు సంతోషం, మనల్ని ఏలుతున్న ప్రభుత్వాలు మన దగ్గరికి వస్తే సంతోషం. కానీ ఈరోజు అంతకు మించిన సంతోషం ఏంటి తెలుసా? మనల్ని సృజించిన ప్రభువే మనల్ని ప్రేమించి లోకంలోకి వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసయ్యను బట్టి ఎంతగా సంతోషించాలి మనం. ఆయన పరలోకం విడిచిపెట్టడం కూడా భాగ్యమని ఎంచుకోలే. అయ్యో నేను గ్రామంలోకి వెళ్ళటం ఏంటి అనుకోలే, నేను ఆగడాలంకి రావటం ఏంటి, గుడివాకలంకి రావటం ఏంటి, ఏలూరు రావటం ఏంటి ప్రభు అనుకోలే. దేవుడు పరలోకములో సకల ఐశ్వర్యములు విడిచిపెట్టి, సకల సౌభాగ్యములను విడిచిపెట్టి మనకి సౌభాగ్యమును ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించడం కోసం యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే యేసుక్రీస్తు జననాన్ని గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? గాబ్రియేలు దూత ఆ రోజు పరలోకం నుంచి ప్రకటించిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన. ఏ సంతోషం అండి? మామూలు సంతోషం కాదు. మహా అంటే అది వర్ణించలేం, చాలా గొప్పదైన సంతోషం అని ఎవరు చెప్తున్నారు? పరలోకమే చెప్తుంది. మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటదంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ శుభవార్త ఎందుకు? ఈ సంతోషం ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చిన వాడు సామాన్యమైన మనుషుడు కాదు. ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి ఏదో మనలాంటి వ్యక్తి కాదు. ప్రతిరోజు కూడా కొంతమంది పుడతారు, కొంతమంది చనిపోతుంటారు. అలా యేసు ప్రభు కొంతమంది వల్ల పుట్టినవాడు కాదు, కొంతమందిలో చనిపోయినవాడు కాదు. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన పుట్టుక అద్భుతం, ఆయన పుట్టుక ఈ ప్రపంచంలో నభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఎవ్వరూ కూడా అలాంటి జన్మ రానటువంటి గొప్ప జన్మ యేసయ్యదు. అలా జన్మించిన వాడు ఎవడో కూడా ఈ లోకంలో లేడు. అలాంటి శక్తివంతుడు యేసయ్య ఈ లోకానికి రావడాన్ని బట్టి మనందరం కూడా సంతోషిస్తున్నాం. అయితే ఆ లోకంలో ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు ప్రభువుని మనం క్రిస్మస్ పండుగగా ఆచరిస్తున్నాం. కానీ ఈ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మన హృదయంలోకి రావాలంటే ఆయన మన హృదయంలోకి ఆయన రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమైన క్రిస్మస్ పండుగ ఎప్పుడు? ఇంటి మీద స్టార్ పెట్టినప్పుడా, ఇంటికి లైటింగ్ పెట్టినప్పుడా, కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడా, పిండి వంటలు చేసుకున్నప్పుడా? కాదండి. యేసయ్య మన హృదయంలోనికి వచ్చినప్పుడు, యేసయ్య మన హృదయంలో పుట్టాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకుంటాం. ఒక ఊర్లో ఒక స్కూల్లో క్రిస్మస్ పండగ సందర్భంగా నాటికలు వేస్తున్నారట. తెలుసు కదా మనకు, స్కిట్లు, డ్రామాలు, పాటలు. ఈ క్రిస్మస్ వచ్చిందంటే ప్రసంగాల కన్నా డ్యాన్సులు ఎక్కువ, అవునండి. అలాంటిది ఆ రోజు కూడా ఊర్లో ఒక చిన్న నాటిక వేస్తున్నారు స్కూల్ పిల్లలందరూ. అయితే ఆ క్లాసులో ఉన్న పిల్లలందరినీ డ్రామాలో పెట్టుకున్నారంట. ఒక పిల్లోడిని మాత్రం డ్రామాలో పెట్టుకోలే. అప్పుడు ఆ పిల్లోడు ఏడ్చుకుని ఇంటికి వెళ్ళి, అమ్మ ఆ డ్రామాలో అందరినీ పెట్టుకున్నారే, నన్ను మాత్రం పెట్టుకోలేదు అని ఏడుస్తుంటే వాళ్ళమ్మ సముదాయించింది. పోన్లేరా, పెట్టుకోకపోతే పెట్టుకోపోయారు, మనం చూసి వచ్చేద్దామంటే, లేదు నేను ఆ డ్రామాలో ఉండాల్సిందే అని పట్టుబట్టి ఏడిస్తే వాళ్ళమ్మ వాడమ్మ బిడ్డవాడు బాధ భరించలేక టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ వాడిని కూడా ఇది నాటికలో ఒక పోటను పెట్టవచ్చు కదా అంటే, టీచర్ గారు అన్నారమ్మ, మీ అబ్బాయి అంత మొద్దోడు ఈ స్కూల్లో ఎవరో కూడా లేరు, ఆడికి ఏమీ గుర్తుండదు, ఏం చెప్పినా మర్చిపోతాడాడు, అందుకని ఆడు ఎందులో పాస్ అవ్వడు, అంత అల్లరిగాడు, కనుక వాడిని పక్కన పెట్టేశాం అంటే వాళ్ళ తల్లి బతిమలాడిందమ్మా, వాడి బాధ భరించలేకపోతున్నా, ఏడుపు భరించలేకపోతున్నా, దయచేసి ఆడికి చిన్న స్థానం ఇవ్వండి, ఏం చెప్పని నిలబెట్టండి అంటే ఆఖరికి ఆ టీచర్ గారు కరుణించి ఆయన డ్రామాలో పెట్టుకున్నారంట. డ్రామాలో పెట్టుకొని ఆయన పిలిచారే, నువ్వు మొద్దోడురా, నీకు అసలు జ్ఞాపక శక్తి లేదు, అందుకే నీకు అందరికనే చిన్న మాట ఇస్తాను నీకు చెప్పడానికి అని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఇచ్చారు. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? ఇక్కడ స్థలము లేదు. చెప్పండి అందరూ ఒకసారి.
కొద్ది గట్టిగా చెప్పాలి. ఇక్కడ స్థలము లేదు. అది ఎంత పెద్ద డైలాగ్ అంటారు? ఎవరు మర్చిపోతాడు ఆ మాట? అసలు మర్చిపోవచ్చు. అది చాలా చిన్న మాట. అన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఆఖరికి డ్రామా మొదలైంది, నాటికి మొదలైన తర్వాత వాడి వేదిక మీదకి వచ్చేసారు. ఏసేపు మరియమ్మలుగా వచ్చి అందరు గుమ్మాలు తడుతూ ఉన్నారు. అయ్యా స్థలం ఉందని అందరూ స్థలము లేదు అని చెప్పాలి కదా. వీడి దగ్గరికి వచ్చేటప్పటికి స్థలం ఉందా అంటే అన్నాడు, బోల్డ్ అంత ఉందన్నాడు. అదేంట్రా నీకు ఇచ్చిన డైలాగ్ ఏమో ఎంత, అది కూడా మర్చిపోతారు. అందుకేరా నేను నాటకంలో నిన్ను పెట్టుకోలేదు అంటే, ఈసారి వాళ్ళ అమ్మగారు ఒక్కొక్క అవకాశం ఇవ్వండి అంటే మళ్ళా మొదలుపెట్టారు. మళ్ళా తలుపు కొడితే మళ్ళీ స్థలం ఉందా అంటే, ఇందాక చెప్పానుగా చాలా బాగుందన్నాడట. రెండోసారి కూడా అలాగే చెడగొట్టాడు. మూడోసారి మళ్ళీ ప్రయత్నం చేసి మూడోసారి వస్తే ఈసారి మొత్తం సీన్ మారిపోయింది. వాడు ఒక్కసారి బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. మోకాళ్ళ మీద పడిపోయాడు. మోకాళ్ళ మీద పడి ఏసేపు మరియమ్మలు అక్కడికి వచ్చి స్థలం ఉందని అడిగితే, ఇక్కడ స్థలం ఉంది అని బిగ్గరగా కేకలు వేసి కొప్పుకూలిపోయాడు అక్కడే. అదేంటి అలా అయిపోయిన అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డను కౌగులించుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి, కంగారు పడద్దని భోజనం పెట్టి వాడికి రాత్రి నిద్రపుచ్చి పొద్దున్నే లేపి, ఎరా నీకు ఇచ్చింది చిన్న డైలాగ్ కదా, ఎందుకు మర్చిపోయావురా, ఎందుకు భయం వేసిందిరా నీకు, ఎందుకు తప్పు చెప్పావురా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అమ్మా నేను డైలాగ్ మర్చిపోలేదే, కానీ మరియమ్మ యేసేపులు ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఆమె కడుపుతో వస్తుంది, నడిచినట్టు వస్తుంది, ఆమె చూసి ఇక్కడ స్థలం లేదని చెప్పలేకపోయాను, అందుకని ఇక్కడ బోల్డ్ అంత స్థలం ఉందని చెప్పానని చెప్పి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే ఆ తల్లి వాడితో చెప్పిన మాట ఏంటి తెలుసా? రే నువ్వు చెప్పిన మాట వల్ల నాటికి పాడైంది, కానీ నువ్వు స్థలం ఉందని చెప్పావు చూడు, ఆ మాటను బట్టి నీ బ్రతుకు బాగుపడిందని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న మనందరం కూడా యేసయ్యకు చోటిస్తే మన బ్రతుకు మారిపోతుంది. యేసయ్యకు చోటిస్తే మన జీవితాలు మారిపోతాయి. ఈ క్రిస్మస్ పండుగ ఎందుకో తెలుసా? మనం ఆర్భాటం చేయడానికో వేడుక చేసుకోవడానికో కాదు, ఈ లోకములో పుట్టిన యేసయ్యను మన హృదయములోనికి ఆహ్వానించడానికి. నీ హృదయములో యేసయ్యకు చోటు ఉండాలి. కానీ ఇప్పుడున్న క్రిస్మస్ పండుగలు అంతా కూడా అన్నిటికీ చోటు ఉంది, కానీ యేసయ్యకు మాత్రం చోటు లేదు. ఉందా? యేసయ్యకు చోటు ఉందా? ఇంట్లో స్టార్కు చోటు ఉందా, లైటింగ్లకు చోటు ఉంది, కొట్టబట్టలకు చోటు ఉంది, భోజనాలకు చోటు ఉంది, అన్నిటికీ చోటు, డ్యాన్సులకు చోటు ఉన్నాయి, అన్నిటికీ చోటు ఉంది, కానీ యేసయ్యకు మాత్రం చోటు లేదు. కానీ నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసయ్యకు చోటు ఇచ్చినప్పుడు. నీ హృదయంలో యేసయ్యకు చోటు ఉండాలి, నీ జీవితంలో యేసయ్యకు చోటు ఉండాలి, నీ ఇంటిలో యేసయ్యకు చోటు ఉండాలి. ఎవరు యేసయ్యకు చోటిస్తారో, ఎవరు యేసయ్యని వారి హృదయంలో చేర్చుకుంటారో, నీ హృదయం అంతా ఖాళీ చేసి యేసును ఆహ్వానిస్తారో, ఎవరి హృదయంలో యేసు నివాసం ఉంటాడో వారి జీవితాలు అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రాత్రి దైవజనులు ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేసిన కూడిక ఉద్దేశం ఏంటి తెలుసా? మీరు, నేను, మనందరం కూడా మన హృదయాలలో యేసయ్యకు చోటిచ్చేవారిగా మనము ఉండాలి. యేసును చేర్చుకునేవారిగా మనం ఉండాలి. యేసును కలిగిన వారిగా మన జీవితాలు ఉండాలి. అప్పుడే మన నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనము పొందగలుగుతాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న మనందరి జీవితాల్లో అసలు యేసయ్యని ఎందుకు చేర్చుకోవాలి? యేసయ్యని చేర్చుకునే అవకాశం ఉందా మనకి? చూడండి, మన ఇంట్లోనికి మనకు తెలిసిన వారు వస్తే తలుపు తీసి సాధారణంగా ఆహ్వానించి మంచి భోజనం పెట్టి మంచిగా గౌరవిస్తాం. కానీ ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చేస్తే లోపల కూర్చోబెడతారు. ఎవరన్నా తెలియదు కదా. ఒకవేళ ఎవరైనా వచ్చి అదేంటయ్యా ఆయన చాలా గొప్పోడయ్యా ఎందుకు పంపించేసావంటే, ఆయన ఎంత గొప్పోడైనా అంత గొప్పోడు నాకు తెలియదు కాబట్టి ఆయన నేను పంపించేశాను. ఈరోజు చాలామంది యేసు ప్రభుని ఎందుకు హృదయంలో చేర్చుకోవట్లే, ఎందుకు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడంలా, ఎందుకు యేసు ప్రభు రాజుగా పూజించట్లేదంటే ఆయన గొప్పతనం, ఆయన మహాత్యము, ఆయన ప్రభావము చాలామందికి ఇంకా తెలియదు కనుక. అందుకే ఈ రాత్రి ఆయన మహాత్యం ఎట్టిదో, ఆయన ప్రభావం ఎట్టిదో, ఆయన బలం ఎట్టిదో తెలియచేయడానికి యేసు ప్రభు ఈ రాత్రి సభను మనకి అనుగ్రహించాడు. నమ్మిన వారు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
కానీ యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఈ లోకంలో రావడం గల కారణం ఏంటనేది 2-3 విషయాలు ఈ రాత్రి మీ ముందు నుంచి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు సమయం 10 అయింది. నేను ఒక అరగంట చెప్పొచ్చా? 10:30 వరకు చెప్తానే, వింటారా? మరి నాకు 9:40కి ఇచ్చారు కాబట్టి నేను అప్పటి నుంచే చెప్పాలి కదా. ఆల్రెడీ 20 నిమిషాలు మాట్లాడుతున్నాను నేను. వింటున్నారా మీరు అందరూ? వినేవాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినుట వలన ఏం కలుగుతుంది? ఎవరో విసుగు కలుగుతుంది అన్నాడంట. విశ్వాసం కలుగుతుందా? కొంతమందికి లోకంలో ఉన్నవన్నీ ఇంటి ఎంతసేపు విసుగు రాదు వాళ్ళకి. ఎంతనేవేనండి, ఎన్ని గంటలైనా టీవీ దగ్గర కూర్చోనివ్వండి, వాళ్ళకి విసుగు రాదు. కానీ వాక్యం అనేటప్పుడు విసుగు వచ్చేస్తుంది. చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. వాక్యం అనేటప్పటికి తలనొప్పి వచ్చేస్తుంది. కానీ వినుట వల్ల మనకు విసుగు రాకూడదు. వినుట వల్ల మనకేం రావాలి? విశ్వాసము రావాలి. వాక్యాన్ని వింటే విశ్వాసం వస్తుంది. విశ్వసించిన దానికి విధేయత చూపిస్తే మనకు ఆత్మీయ బలం వస్తుంది. కనుక ఈరోజు విన్న వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించిన వాక్యమునకు లోబడాలి. ఎవరు వాక్యముని విశ్వసిస్తారో వారు దీవించబడతారు. ఎవరు విశ్వసించిన దానికి లోబడతారో వారు బలపరచబడతారు. దేవుని బలమైన కార్యాలు వారి జీవితంలో పొందుకుంటారు. చూడండి, యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో ఒక మాటలో మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదివినట్లయితే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత వాక్యం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకములోనికి నరావతారిగా పుట్టిన యేసయ్య ఎలా వచ్చాడు? ఈ లోకములోనికి ఇమ్మానుయేలుగా వచ్చాడట. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే ఈ లోకంలోనికి యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనకు తోడుగా ఉండటం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. మీ అందరినీ, ప్రపంచంలోకి అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా మీకు? అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? నేను సువార్త సేవ నిమిత్తం ఏలూరు జైలుకి వెళ్ళాను. అక్కడ ఖైదీలతో వాక్యం చెప్తూ వాళ్ళకి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా దేవుని కృపను బట్టి వేరే దేశాలు వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని చెరసాలను దర్శించే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు మామూలుగానే తిరుగుతుంటారు జైల్లో. కొద్దిగా గట్టిగా తప్పులు చేసేవాళ్ళు కొద్దిగా లోపల వేసి సెల్లో పెడతారు. కానీ కొంతమంది కరుడు కట్టిన తీవ్రవాదులు ఉంటారు, నరరూప రాక్షసులు అంటారు. వాళ్ళని మాత్రం ఒక చీకటి కొట్లో పెట్టేస్తారు. వాళ్ళకి అన్నం కూడా చిన్న డోర్ తీసి అందులో ఇసురుతారు, అంతే అన్నం, బయటికి మాత్రం కనపడినారు. వాళ్ళ జీవితంలో సూర్యుని చూడాలంటే వాళ్ళకి అది స్వతంత్రం వచ్చినట్టే. వాళ్ళు ఒక ఖైదీని అడిగాను నేను, రే బాబు ఎలా ఉందిరా జైలు జీవితం అన్నా. అంటే ఏమన్నా తెలుసా? దీనికంటే చావు నయం అన్నాడు. ఎందుకనరా అంటే బాగానే ఉంది కదంటే, వాళ్ళకి బాగానే ఉంటుందండి, మేము చేసిన నేరాలను బట్టి మమ్మల్ని చీకటి కొట్లో పెడతారు, మేము తప్ప మా చుట్టూ మరొక వ్యక్తి మాకు ఒక నెల రోజుల వరకు ఎవడో కూడా అసలు మాకు కనిపించడు, బ్రతుకంతా చీకటే, ఎవరూ లేరు, మేము ఒక్కరమే, ఒంటరి వారమే. అందుకే ఒంటరితనం అనేది మరణము కన్నా భయంకరమైనటువంటిది. ఒంటరితనం అనేది చాలా వేదనకరమైనది. అంతెందుకండి, ఊర్లో ఎవరు మనతో మాట్లాడిపోతూ ఉండగలమా? ఏమండి చెప్పరేంటి? ఊర్లో మనతో ఎవరు మాట్లాడిపోతూ ఉండగలమా అసలు? అంతెందుకు, ఇంట్లో భార్య భర్తతో మాట్లాడిపోతే 2 గంటలు మాట్లాడిపోతే ఏమవుద్ది? ఇల్లు అల్లకల్లోలం అయిపోద్ది కదా. అలాగే భార్యాభర్తలు 2-3 రోజులు మాట్లాడుకోకపోతే ఎలా ఉంటుంది? ప్రపంచ యుద్ధం వచ్చినట్టు అయిపోద్ది మనకి. కానీ ఇంట్లో నలుగురు ఉన్న నలుగురు మాట్లాడుకోకపోతే 1 గంట 2 గంటలో మాట్లాడకపోతే ఇంత వేదన కలుగుతుంది కదా. అలా మనిషి జీవితంలో ఎవరూ తోడు లేకుండా మనంతటికి మనమే ఉంటే ఎంత భయంకరమైనది, చాలా భయంకరమైన శిక్ష కదా. ఈ శిక్షలో ఎవరున్నారని ఆలోచిస్తున్నారు కదా. మానవుడు ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అయితే దేవుడు సృజించినప్పుడు మనిషి ఇలా లేడండి.
దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు వారు ఏదైనా వనములో ఉండి చక్కగా అన్ని సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. వారు ఒంటరి వారిగా ఉన్నారని గ్రహించి దేవుడే ప్రతిరోజు చల్లపూట ఏదైనా వనంలోనికి వచ్చి వారితో ముచ్చటించి, తిన్నావా, ఉన్నావా, ఏం చేశావు, ఎలా ఉన్నావు, ఏం కావాలని రోజు దేవుడే వారితో మాట్లాడుతున్నాడు. ఇక వారు ఒంటరి వారా? కాదండి. దేవుడే వారికి తోడుగా ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఏదైనా వనంలో ఆదాము వ్యవసాయం చేసినట్టు వాక్యం రాసిందా? ఏదైనా వనంలో ఆదాము అంట్లో ఉన్నట్టు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. వాళ్ళకి ఏ ప్రయాస లేదు, అన్ని సుఖాలే, అన్ని సౌకర్యాలే. ఎందుకో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు వారికి ఆదరణగా ఉన్నాడు. కానీ ఒక దినం వచ్చింది, ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుని మాటకు అవిధేయులై పాపము చేసినప్పుడు వారు ఏదేని వనముల నుంచి బయటకు పంపివేయబడగా వారిద్దరూ కూడా ఒంటరి వారిగా మారిపోయారు. ఇప్పుడు దేవుని సహాయం వారికి లేదు, దేవుని సహాయము లేదు, పరలోక సహాయము లేదు, స్నేహితుల సహాయము లేదు, ఇరుగు పొరుగు లేదు. ఒంటరి వారిగా బిక్కుబిక్కుమంటూ వారి జీవితాన్ని జీవిస్తూ రేపు ఎలాగ బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా తినాలని కలవరపడుతూ బాధపడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఒంటరి వారిగా మిగిలిపోయినటువంటి ఆ జీవితాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని, మనుషుడు ఒంటరిగా ఉండకూడదు, వానికి సహాయము కావాలి, వానికి దేవుని తోడు కావాలని దేవుడే యోచించి, దేవుడే ఆలోచించి మనపై జాలి చేసుకొని ప్రేమ చూపించి 2000 సంవత్సరాల క్రితం మానవుని యొక్క దీనస్థితిని చూచిన దేవుడు మన పాపమును బట్టి ఒంటరి వారముగా చేయబడగా, మన అవిధేయతను బట్టి ఏకాకులముగా చేయబడగా దేవుడు మనల్ని విడిచిపెట్టక నేను మీకు తోడుగా ఉంటానని ఇమ్మానుయేలు దేవుడుగా నీకు నాకు తోడుగా ఉండటం కోసం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ రాత్రి మనకు తోడుగా ఉన్న దేవుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కొన్నిసార్లు ఒక సామెత చెప్తుంటారు, జోగి జోగి రాసుకుంటే, తెలుసా ఈ సామెత మీకు? తెలుసు కదా, చెప్పరే. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందట. అలాగే గుడ్డి కన్ను తెరిసినా ఒకటే, మూసినా ఒకటే. తెరిసినా కనపడదు, మూసినా కనపడదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరు గోతులో పడతారు. ఎందుకంటే వాడికి కనపడదు, వీడికి కనపడదు. అలాగే మనుషులు మనకు తోడుగా ఉన్నారు, లేకపోవటం ఏమి లేదు. భర్తకు భార్య తోడు, భార్యకు భర్త తోడు, పిల్లలు తల్లిదండ్రులకు తోడు, తల్లిదండ్రులు పిల్లలకు తోడు. ఎంతవరకు? వారికి ప్రమాదం రానంత వరకు, వారి పరిస్థితులు బాగున్నంత వరకే. కానీ ప్రతికూలత వస్తే తల్లి లేదు, తండ్రి లేదు. నేను చిన్న ఉపమానం చెప్తా. ఇంట్లో 4 ఉన్నారు, సడన్గా డోర్ తీసుకొని పూలు వచ్చేసింది, ఏం చేస్తారు? అమ్మ అమ్మ నువ్వు వెళ్ళవే, నాన్న నువ్వు వెళ్ళవే అంటారు కాబట్టి నేను వెళ్తానంటారు. ఎవడన్నా వెళ్తారా? మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఎవడుకుంటాడు? ఎవరికి అర్థం కాదు. బాగున్నంతసేపు అందరూ సినిమాకి వెళ్తారు, సమోసాలు తింటారు, ఎక్స్కర్షన్కి వెళ్తారు, ఎగ్జిబిషన్కి వెళ్తారు. కానీ కష్టం వస్తే ఎవరెవరికి తోడుగా ఉంటారు ఎవరికి తెలీదు. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. ఏ మనుషుడు నమ్మదగిన వాడుగా లేడు. మొన్న ఇక్కడ అనంతపూర్లో పేపర్లో చదివాను, అనంతపూర్ జిల్లాలో జరిగిన దారుణం. వాళ్ళ నానమ్మ గారి పేరు మీద ఇన్సూరెన్స్ ఉందని వాళ్ళ నానమ్మని చంపేసాడు అంటాడు. అర్థమైందా? తోడుగా ఉంటాడని తండ్రి చనిపోతే వాడిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే వాడు తోడుగా ఉండవలసిన వాడు తోడేళ్ళలాగా తినేసాడు ఆమెని. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? మనకు తోడుగా ఉంది అలాంటి మనుషుడు కాదు, మనకు తోడుగా ఉండి స్వయాన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసయ్య తోడుగా ఉంటే మనకేం జరుగుతుందో చెప్పనా? ఆ యేసయ్య మనకు తోడుగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదం ఉంటుందో తెలుసా? మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే 3 ఆశీర్వాదాలు
ఈరోజు మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరి దృష్టి వర్షం మీదకి వెళ్ళింది, మన దృష్టి దేవుని మీద ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాని పని అదే, మన పని మందే కదా. దేవుడు వర్షం ఎప్పుడు రప్పించాలో ఎప్పుడు ఆపాలో దేవునికి తెలుసు. ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం. రాలేదనుకోండి, దేవునికి 2 స్తోత్రాలు. దేవుడు ఎప్పుడు కీడు చేసేవాడు కాదు, దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. కనుక ఆ కీడులో కూడా మేలుంది. ఒకవేళ కొన్నిసార్లు మరీ సుఖం ఎరిగిపోయినట్టున్నాం మనం, అందుకే దేవుడు పరీక్షిస్తున్నాడు, వర్షంలో కూర్చొని ఎంతమంది వాక్యం వింటారని. అర్థమైందా? వింటారా వాక్యం వర్షంలో ఉండి? వర్షం వచ్చిన కథలన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. చూడండి, దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకని దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఆదికాండం 39వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, యోసేపునకు దేవుడు తోడయ్యున్నందున తాను చేయనిదంతయు సఫలమయ్యింది అని రాయబడుతుంది వాక్యంలో. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడట యోసేపు చేసే ప్రతి కార్యాన్ని సఫలపరిచాడట. సఫలపరచడం అంటే అన్నీ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతాం. ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, మనం ఒకటి తలస్తే ఇంకోటి జరుగుతుంది. ఏది మనం అనుకున్నట్లుగా జరగట్లా, ఏది మన కార్యాలు సఫలం చేయట్లా. ప్రతిసారి మనం ఓడిపోతున్నాం, ప్రతిసారి ఓటమి ఎదురవుతుంది, ప్రతిసారి కష్టమే ఎదురవుతుంది, ప్రతిసారి నష్టమే ఎదురవుతుంది. కానీ యోసేపు జీవితం అట తాను చేసిన అంతా సఫలమైంది. అతను ఏమన్నా మంచి పొజిషన్లో ఉన్నాడంటారా? కాదండి. ఒక కళ చెప్పినందుకే అన్నదమ్ములు తీసుకెళ్ళి గోతులో పడేశారు ఆయన్ని. ఒక మంచి మాట చెప్పినందుకే ఆయన తీసుకెళ్ళి గోతులో పడేశారు, బానిసగా అమ్మేశారు, చెరసాల్లో వేశారు. పోతేఫరు దగ్గర నింద మోపబడ్డాడు. ఎక్కడ చూసినా యోసేపుకి ఎదురు దెబ్బలే, ఎక్కడ చూసినా మంచి జరగలా. కానీ అందరూ యోసేపుని అణిచివేద్దామని చూశారు, అందరూ యోసేపుని కృంగతీద్దామని చూశారు, అందరూ యోసేపు జీవితాన్ని నాశనం చేద్దామని చూశారు. కానీ యోసేపు నాశనం అవ్వలే. కానీ యోసేపు చేసిన ప్రతి పని దేవుడు సఫలపరిచాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు జ్ఞానం కాదు, యోసేపు సామర్థ్యం కాదు, యోసేపు యొక్క బలము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపునకు దేవుడు తోడయ్యున్నాడు. అనగా ఈ రాత్రి క్రిస్మస్ పర్వదినమందు మన కొరకు రక్షకుడిగా ఈ లోకములోనికి నరావతారిగా వచ్చి ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉన్న దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసా? మనకు తోడుగా ఉండటానికి, మన కార్యాలు సఫలం చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో ఓటమి పొందుతున్నావేమో, అన్నీ విఫలమవుతున్నావేమో, నువ్వు పట్టుకున్న ప్రతీదీ కూడా నాశనం అవుతుందేమో. కానీ రాత్రి ప్రభువు చెప్తున్న మాట, ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు తోడుగా లేకపోతే బంగారం కూడా కట్టిపుల్లగా మారుతుంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీ జీవితాలను చూసి నేను జాలి చేసుకొని ఈ లోకంలోకి వచ్చి మీ కార్యాలు, మీ వ్యవసాయాలు, మీ వ్యాపారాలు, మీ కుటుంబ జీవితాలు సమస్తము యేసు నామములో సఫలమగునుగాక. ఆయన మిమ్మల్ని సఫలపరచుటకు యేసు ప్రభు ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ రాత్రి ఎవరా ఇమ్మానుయేలు దేవుడు మీ హృదయంలో చేర్చుకుంటారో, మీ జీవితంలో చేర్చుకుంటారో, యేసయ్య నీవు నాకు కావాలని కోరుకుంటారో, వారందరికీ తోడుగా ఉండి మీ కార్యములను యేసయ్య సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేసిను అని రాయబడింది వాక్యంలో. ఏమయ్యాడంటే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఈ మాట మన గురించి మనం చెప్పగలమా? అమ్మ, అంతకంతకు నీరసిల్లామని చెప్పాలి మనం, అంతకంతకు తగ్గిపోతున్నామని చెప్పాలి, అంతకంతకు మన వ్యాపారంలో తగ్గిపోతున్నాం, మన ఆరోగ్యాల్లో తగ్గిపోతున్నాం,
కుటుంబ సంతోషాలు తగ్గిపోతున్నా. కానీ దావీదట అంతకంతకు వర్ధిల్లాడటండి. వర్ధిల్లటం అంటే రోజు రోజు ఎదగటం. రోజుకోసారి ఇవాళ సైకిల్ మీద చూస్తే రేపు మోటార్ సైకిల్, రేపు మోటార్ సైకిల్ మీద ఎల్లుండి కారు, కారు తర్వాత విమానం. ఒక్కొక్క అంచు దేవుడు వారిని ఎదిగింపజేస్తున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడున్న మనందరి జీవితాలు కూడా గతాన్ని ఒకసారి తలపోసుకుంటే మన బ్రతుకులేంటి, మన జీవితాలేంటి. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. కారణమేంటి? మనం గొప్పవాళ్ళమనా, మనం సామర్థ్యం గల వాళ్ళమనా, మనలో తలాంతులు ఉన్నాయనా? కాదండి. దావీదు ఎందుకు వర్ధిల్లాడు? బాగా పాటలు పాడాడనా? దావీదు ఎందుకు వర్ధిల్లాడు? గొలియాతును చంపాడనా? దావీదు ఎందుకు వర్ధిల్లాడు? మంచి పరిపాలన చేశాడనా? కాదండి. బైబిల్ గ్రంథం రాయబడిన మాట ఏంటి తెలుసా? దావీదునకు దేవుడు తోడయ్యున్నందున దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఈ రాత్రి ఇక్కడ కూడిన మనందరం కూడా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీ పట్ల నా పట్ల మనం ఎక్కడ వేసాం గొంగలంటే అక్కడే ఉండాలని కాదు, ఎలాంటి బ్రతుకులు అలాగే ఉండిపోవాలని కాదు. మనము దినదినము అభివృద్ధి పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ వ్యాపారం దినదినం అభివృద్ధి పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ వ్యవసాయం దినదినం అభివృద్ధి పొందాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం దినదినం అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడు. అలాంటి కోరిక కలిగిన దేవుడు ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా ఆయనే నరావతారిగా లోకములోకి వచ్చి ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉండి మన వ్యాపారములను కుటుంబములను క్రమక్రమముగా దేవుడు ఎదిగింపజేస్తున్నాడు. ఆమేన్. దావీదునకు దేవుడు తోడయ్యున్నందున అతడు దినదినము క్రమక్రమముగా అతడు వర్ధిల్లాడట. ఈ రాత్రి ఇక్కడ కూడిన మన జీవితంలో ఒకవేళ మన ఎదుగుదల ఆగిపోయిందా, మన ఆశీర్వాదం ఆగిపోయిందా, ఇంకా నా జీవితంలో బాగుంటే బాగుండు అనిపించే ఆలోచనలు మనకున్నాయా? ఒకవేళ నువ్వు అనుకున్న ఆశీర్వాదం ఎదుగుదల నీ జీవితంలో లేదా? అలా లేదంటే కారణం ఒకవేళ ప్రభువును తోడుగా కలిగి ఉండట్లేదేమో. ఆయన్ని చేయి పట్టుకుంటకు వస్తే నువ్వు ఆయన చేయి విదిలించుకొని వెళ్ళిపోతున్నావేమో. కానీ ఈరోజు యేసయ్య చేయి పట్టుకోవడానికి వచ్చిన దేవునికి నీ చేయి అందించగలిగితే ఆయన నీ చేయి పట్టుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు. దావీదును అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. ఎవరి మధ్య? చంపాలనుకునే సౌలు ఉండగా, తను ప్రేమించి పెళ్లి చేసుకుని మికాయేలు నవ్వుతూ ఉండగా, హేళన చేస్తూ ఉండగా, ఫిలిస్తీన్లు అతని మీద దాడి చేస్తూ ఉండగా, నలుదిశలా శత్రువులు వచ్చినప్పటికీ కూడా అన్ని ప్రతికూలతలు వచ్చినా, అన్ని సమస్యలు వచ్చినా, అన్ని వేదనలు దావీదు జీవితంలో వచ్చినా ఎవ్వరూ ఆయన అభివృద్ధిని ఆపలేకపోయారు. ఈ రాత్రి ఇక్కడున్న దేవుని పిల్లలారా, మీ శత్రువులు ఉండొచ్చు, మీ ఇంటి వారే మీకు శత్రువులై ఉండొచ్చు, మీ ప్రజలే మీకు శత్రువులుగా ఉండొచ్చు, అనేక చోట్ల మిమ్మల్ని పోరాటంలో మిమ్మల్ని విసిగించేవారు ఉండొచ్చు, మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారు ఉండొచ్చు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసినా సరే యేసయ్య మనకు తోడుగా ఉంటే ఆ శత్రువులందరి మధ్యలో కూడా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు హల్లెలూయా. ఏ శత్రువు కూడా తన ప్రజల యొక్క అభివృద్ధిని ఆపటం ఎవరి వల్ల కాదండి. దావీదుని ఆపగలిగాడా? ఆపలేదు. దావీదు అభివృద్ధిని సౌలు రాజు, దావీదు గొర్రెల కాపరి. సౌలు సీనియర్ రాజు, దావీదు అప్పుడే వచ్చినవాడు. కానీ జూనియర్ని ఏం చేయలేకపోయాడు, గొర్రెల కాపరిని ఏం చేయలేకపోయాడు. కారణం తెలుసా? సౌలుతో దేవుడు లేడు, దావీదుతో దేవుడు ఉన్నాడు. నీతో దేవుడు ఉంటే ఎంతమంది రాజులు నీకు వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది అధికారులు నీకు వ్యతిరేకంగా వచ్చినా, ఎంతమంది ధనం ఉన్నవారు అధికారం ఉన్నవారు నీకు వ్యతిరేకంగా వచ్చినా, దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవుడు నీతో ఉంటే దావీదుని వర్ధిల్లింపజేసినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఈ లోకానికి ఇమ్మానుయేలుగా వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు యేసు ప్రభు? ఇమ్మానుయేలు. చెప్పండి అందరూ బిగ్గరగా, ఎవరు యేసు ప్రభు? చెప్పండి, ఇమ్మానుయేలు దేవా. చెప్పండి, నాతో చెప్పండి, ఇమ్మానుయేలు దేవా మాలోనికి రండి, మా జీవితంలోనికి రండి, మా రక్షకునిగా రండి. ఎవరి మాట చెబుతారో యేసయ్య రాత్రి వారి చేయి పట్టుకొని అంతకంతకు వర్ధిల్ల చేయడానికి దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయములను, వ్యాపారములను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ఈ రాత్రి మనం పెద్దగా యుద్ధాలు పోరాటాలు ఏమీ మనం చేయక్కర్లేదండి. దేవుడు మన పక్షంగా ఉంటేనట మనం అంతకంతకు వర్ధిల్లుతాం. మూడోది ఒక మాట చెప్తాను. బైబిల్లో యెహోషాపాతు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన పరిపాలన చేస్తున్నప్పుడట నలుదిక్కుల నుంచి శత్రువులు వచ్చేసారు. ఓ పక్క నుంచి మోయాబీలు, అమోరీయులు, యబూసీయులు, వీళ్ళు నలుదిక్కుల నుంచి కూడా శత్రువులు వచ్చి అతని మీద దండెత్తితే యెహోషాపాతు ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా నీవే నా దిక్కని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోషాపాతుకు దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. నేను ఎందుకు ఈ సంఘటన జ్ఞాపకం చేశాను తెలుసా? దేవుడు మన పక్షంగా ఉంటే, దేవుణ్ణి మనం తోడుగా కలిగి ఉంటే, ప్రభువా నీవే నా దిక్కయ్యా, నీవే నాకు ఆధారం ప్రభువా, నీవు నాతో ఉంటే నాకు చాలయ్యా అని యెహోషాపాతులా మనం చెప్పగలిగితే, యెహోషాపాతు పక్షముగా దేవుడే పోరాడాడు కనుక యెహోషాపాతుకి విజయం అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారి పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడు. నువ్వేం యుద్ధం చేయాల్సిన పని లేదు. అందుకే వాక్యం చెప్తుంది, ఊరక నిలుచుండి యెహోవా అనుగ్రహించిన రక్షణను చూడండి. అయ్యా ఊరికే నుంచుంటే రక్షణ ఎలా వస్తుంది? ఊరికే నుంచుంటే రక్షణ ఎలా సాధ్యం అవుద్దంటే, నువ్వు ఊరక నిలుచుండి ప్రభుపై విశ్వాసము చూస్తే నీ కొరకు నీ పక్షంగా ప్రభు పోరాటం చేస్తాడు. అంటే నీవు చేయవలసిన యుద్ధాన్ని యేసు ప్రభువారే నీ పక్షంగా చేస్తాడు. నీ విరోధులతో నువ్వు పోరాడవలసిన పని నీకు లేదండి. నీ శత్రువుతో నువ్వు పోరాడవలసిన పని నీకు లేదు. నీ శత్రువుకి వ్యతిరేకంగా ఆయనే పోరాడతాడు. అద్భుతమైన విజయాన్ని ప్రభు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు శత్రువులు మనకు ఎక్కడో ఉండరు. మన ఇంటివారే శత్రువులు అవ్వచ్చు, మన స్నేహితులే శత్రువులు అవ్వచ్చు, మన బంధువులే శత్రువులు అవ్వచ్చు, మన ముఖ్య అనుచరులే స్నేహితులు, మన స్నేహితులే శత్రువులు కావచ్చు. ఎవరు ఏ రీతిగా శత్రువులైనా, ఎన్ని రకాలుగా శత్రుముఖం మనల్ని ఆవరించినా యేసయ్య మనకు తోడుగా ఉంటే విజయం మనదే. దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు మనతో ఉండగా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? వస్త్రహీనత అయినా, కరువైనా, ఉపద్రవమైన, శత్రువైనా, ఎలాంటి పరిస్థితులైనా సరే యేసు మన పక్షముగా ఉండగా మనకి ఎవ్వరు విరోధంగా రాలేరు. ఎవరు వచ్చినా గెలవలేరు. ఎందుకంటే ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. నేను చిన్న ప్రశ్న అడుగుతా. మేము మీ ఊరు వాళ్ళని, తెలుగు వాళ్ళని తెలుసు. కారు స్పీడ్కి వెళ్తుందా, సైకిల్ స్పీడ్కి వెళ్తుందా? చెప్పాలి మీరు గట్టిగా, మాట తప్పకూడదు మీరు అందరూ. చెప్పండి. మళ్ళా డౌట్ అడుగుతున్నా. కారు స్పీడ్కి వెళ్తుందా, సైకిల్ స్పీడ్కి వెళ్తుందా? డౌట్ లేదుగా, డౌట్ లేదుగా. సరే, కారు స్పీడ్కి వెళ్తుందా, విమానం స్పీడ్కి వెళ్తుందా? విమానం స్పీడ్కి వెళ్తుంది. మీరు చాలా తెలుగు వాళ్ళని తెలుసు. మీకు ఒక కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత అప్పుడు మీరు చెప్పిన మాట రైట్ రాంగ్ మీరే చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? 400 ఏండ్లు ఉన్నారట అండి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇంకా ఎట్టి శాఖని భరించలేక ప్రభు దగ్గర వేడుకుంటే ప్రభు మోషేని పంపి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేలు అరణ్యం నడుస్తుంటే వారం అయిపోయింది. అప్పటికి పంపటానికి ఇష్టం లేని ఫరోకి మరలా పురి బుద్ధి పుట్టి మళ్ళా వాళ్ళు వెళ్తాకి వీల్లేదు. రాయ్ రథాలు తీయండి రా, గుర్రాలు తీయండి, వాళ్ళని పట్టుకుందాం, మళ్ళా తెచ్చేద్దామని చెప్పి వాళ్ళని పట్టుకోవడానికి వెనకాల బయలుదేరాడు ఫరో చక్రవర్తి. ఫరో బయలుదేరాడు. కానీ ఇశ్రాయేలుపై ఎలా వెళ్ళారు? ఎంత దేని మీద వెళ్ళారు? స్కార్పియో మీద వెళ్ళారా? విమానం మీద వెళ్ళారా? అందరూ యమహా బుల్లెట్లు వేసుకెళ్ళారా? లేదు, కాలి నడక. ఈ సంఖలో పిల్లాడు, ఈ సంఖలో పిల్లాడు. మగోళ్ళ కావిళ్ళేమో బంగారము, వస్తువులు, తిండి. ఈ బరువు మోతలతో ఎంత దూరం నడవగలరు? ఎంత దూరం నడవగలరండి? నడుస్తారా? నడవరు. ఇక్కడ నుంచి ఏలూరు నడిచి వెళ్ళిపోమంటే ఓపిక చేసుకుని నడిచి వెళ్ళిపోతాం. కానీ నెత్తి మీద ఒక 10 కేజీలు బొట్టెట్టామనుకోండి, ఎంత దూరం వెళ్తాం? ఎన్ని రోజులు వెళ్తాం? వెళ్ళలేం. చాలా కష్టం. బరువు మోసుకుంటూ వెళ్ళాలని చాలా కష్టం. కానీ ఇశ్రాయేలు ప్రయాణం ఒక విధంగా చెప్పాలంటే నత్తనడకని వెళ్తుంది, నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఫరో రథం మీద వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు పట్టుకుంటాడండి? రథానికంట సైనికుడు రథానికి 3 గుర్రాలు కడతారట, నాయకుడు గుర్రానికి 7 గుర్రాలు కడతారట.
అదే రాజుగారి గుర్రానికైతే 12 గుర్రాలు కడతారట. అంటే 12 గుర్రాలు కలిసి ఒక రథాన్ని లాగుతుంటే ఎంత స్పీడ్గా వెళ్తుంటారు? మామూలు స్పీడా? చాలా స్పీడ్గా, చాలా వేగంగా వెళ్తుంది. అలాంటిది నడుచుకుంటే వెళ్ళేవాడిని పట్టుకోగలరా? పట్టుకోలేరా? పట్టుకుంటారు కదా. పట్టుకుంటారా? పట్టుకోరా? పట్టుకుంటారు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? నడుచుకుంటూ వెళుతున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోయారు. రథాల మీద వచ్చిన వాళ్ళందరూ నీళ్ళలో మునిగి చచ్చిపోయారు. ఇప్పుడు చెప్పండి, రథాలు స్పీడ్కి వెళ్తాడు, నడిచినోడు స్పీడ్కి వెళ్తాడా? అయితే మీకు రేపు పొద్దున కారు మోటార్ నడుచుకుంటూ వెళ్ళి వచ్చేయండి. మీరు అందరూ వస్తారా? మన నడకగా స్పీడు. ఆహాబుకు వ్యతిరేకంగా ఏలియా గారు ప్రవచనం చెప్పాడండి. ఓ మంచి పాస్టర్ గారు ఉన్నారు, మీ పాస్టర్ గారు లాగా. ఆయన ఎవరిని లెక్క చేయడు, దేవుని కోసం నిలబడతాడు. అందుకని నువ్వు ఆహాబు అయితే ఎవరికి, నువ్వు యెజెబెల్ అయితే ఎవరికి, నేను దేవుని పక్షంగా నిలబడతా అన్నాడు. మరుసటి రోజు ఆమె చంపేద్దని భయపడి అయ్యగారు పంచి పట్టుకొని పరుగో చచ్చిపోదాం ప్రయాణాలు అయితే ఒక చెట్టు కింద కూర్చున్నాను, చంపేయమని ప్రార్థన చేశాడు. కలిసిపోయి నేను ప్రయాణం చేయలేను అన్నాడు. అప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి, నీ ముందు చాలా ప్రయాణం ఉందయ్యా అన్నాడు. అని ఆయన బలపరచగా రథానికంటే ఆహాబు ఆ స్థలానికి వెళ్ళేదానికంటే ముందే పరిగెత్తుకెళ్ళిపోయి వెళ్ళిపోయాడట. ఎలా సాధ్యమైందండి? ఇశ్రాయేలు ప్రజలకైనా ఏలియా ప్రవక్త అయినా రథాల కంటే గుర్రాల కంటే ముందుగా ఎందుకు వెళ్ళగలిగారు తెలుసా? ఆ శత్రువు యుద్ధం చేయకుండా ఎలా గెలవగలిగారు తెలుసా? వారి పక్షముగా దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక వారికి తోడుగా ఉన్న దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు. హల్లెలూయా. అందుకే దేవుడు వారికి మరణానికి అప్పగించలా, వారి గొప్ప విజయానికి వారికి అనుగ్రహించాడు. ఈ రాత్రి ఈ సభలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, క్రిస్మస్ పండుగలో ఉన్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కన్యక గర్భాన పుట్టినటువంటి యేసు ప్రభు ఎవరో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు, అనగా మనకు తోడుగా ఉండుట కొరకు ఈ లోకంలో పుట్టినటువంటి దేవుడు. చూడండి, యేసు ప్రభు జన్మదినాన్ని ఆగడాలంకులు ఎంత సంబరంగా జరుపుకుంటున్నారో అమెరికాలో కూడా అదే సంబరంగా జరుపుకుంటున్నారు. ఊరు వేరవ్వచ్చు కానీ సంబరం మాత్రం ఒకటే, సంతోషం మాత్రం ఒక్కటే. అందరికీ ఆనందం. ఎందుకంటే ఏ దిక్కు లేక, అనాథలముగా, విజయము లేక, ఫలింపు లేక, వర్ధిల్లక ఎక్కడున్న వారం అక్కడే ఉండిపోతుంటే అలా ఉండకూడదని మన కోసం పరలోకం విడిచి లోకానికి వచ్చి మన కార్యాన్ని సఫలపరిచి మన అభివృద్ధి పరిచి మన పక్షంగా యుద్ధం చేసి మనకు గొప్ప విజయాన్ని ఇచ్చిన యేసయ్య జన్మదినం వాడవాడలా ఘనంగా జరపబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసు జన్మ సర్వ మానవాళికి సంతోషకరమైన సువర్తమానం. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడిగా మన పక్షంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో అన్ని కార్యాలు కూడా మనము సఫలమవుతాం, అన్ని కార్యాలు మనం విజయంగా చేసుకోగలుగుతాం. నేను రేపు బైబిల్ రెఫరెన్స్ మరలా చెప్తున్నాను. ఆదికాండం 39:23 యోసేపు దేవుడు వర్ధిల్లింపజేశాడు. అలాగే 2 సమూయేలు 5:10 దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్లింపజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని అభివృద్ధి, దేవుని ఆశీర్వాదం కావాలంటే ఆయన మనం తోడుగా కలిగిన వారిగా మనము ఉండాలి. యేసు ప్రభు అందుకే ఈ లోకంలోనికి నరావతారిగా, లోకరక్షకుడిగా, శరీరధారిగా, ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉండుట కోసం ఈరోజు మన మధ్యకు వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరైనా ఒంటరి వారు ఉన్నామంటారా? నువ్వు అక్కడే ఉండొచ్చుగాక, నీ భర్త నీకు దూరంగా ఉండొచ్చు, నీ భార్య నీకు దూరంగా ఉండొచ్చు, నీ పిల్లలు నిధిలో తిరగచ్చు, ఇలాంటి అయ్యో నేను ఒక్కడనే ఉన్నా అనుకోవచ్చు. కానీ నీ ఒక్కడివి కాదు, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నీకు ఆదరణగా ఉన్నాడు, యేసయ్య నీకు అండగా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు. కానీ రాత్రి
మనము కూడా ఆ నాటికలో చిన్నపిల్లవాడి కేకలు వేసినట్లుగా వేయాలి. ప్రభువా, ఇక్కడ స్థలము ఉంది, నా హృదయములో నీకు చోటుంది, నా జీవితంలో నీకు చోటుంది, నా ఇంటిలో నీకు చోటుందని యేసు ప్రభువుని ఆహ్వానించగలిగితే నీ బ్రతుకు మామూలుగా ఉండదు. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా నీ జీవితం అత్యధికమైన ఆశీర్వాదం పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ ఊర్లో పశువుల పాక ఉందా, ఉంది లేదా చెప్పాలి. అసలు పశువులు ఉన్నాయా? మనకన్నా అయ్యి ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ కదా. ఊర్లో లేవంటే ఎలా నమ్ముతారు? ఊరి నిండా ఉన్నాయి కదా, మంచి మంచి గేదెలు, మంచి మంచి ఆవులు ఉన్నాయి కదా. అలా ఉన్నప్పుడు పశువుల పాక ఖచ్చితంగా ఉంటుంది, అవునా? కానీ నేను మీ ఊరు వచ్చి ఇలాగే మైక్ పట్టుకొని మీ అందరికీ పశువుల పాక చూపిస్తా, ₹1,00,000 కట్టమంటే నన్ను ఎలా చూస్తారు మీరందరూ? ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చినలా చూడరు నన్ను. మా ఊర్లో బోర్డు తలకాయ తిప్పితే పశువుల పాక కనబడితే నీకు 1,00,000 ఇచ్చి పశువుల పాక చూడాలా? అదే కదా మీ డౌటు. కానీ వాళ్ళందరూ లక్షలు కట్టుకుని యెరూషలేము ఎందుకు వెళ్తున్నారు తెలుసా? ఎందుకు వెళ్తున్నారు? పశువుల పాకం చూడటాకే. యేసు ప్రభు పుట్టింది ఎక్కడ, ఉంచబడింది ఎక్కడ? ఆ సత్రములో పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఆ చోటును చూడటానికి వెళ్తున్నారు. నేను యెరూషలేము దేశం వెళ్ళా, యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే యేసు ప్రభు పుట్టినటువంటి ఆ చోటున పెద్ద మందిరం కట్టారు. ఆ మందిరం కట్టిన చుట్టూ కూడా 50 అంతస్తులు, 20 అంతస్తులు, 30 అంతస్తులు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఆ కిటికీలో నుంచి పిల్లలు పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు, జనాభాని అందరు చేతులు ఊపుతూ ఉంటారు. నాకేమనిపించింది తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ తాతగారి ఫోటో గోడ మీద ఉంటుంది కదా, ఆ తాతగారి ఫోటో ఆయన చూసి, అరే బుద్ధి లేనోడా, ఇలాగే తిట్టుకుంటారు రోజాలని, బుద్ధి లేనోడా, ఆ రోజు యేసేపు మరియమ్మ వచ్చి తలుపు తట్టినప్పుడు నువ్వు గనక తలుపు తీసుంటే, మరియమ్మ గనక యేసు ప్రభువుని మన ఇంట్లో గనక జన్మనిచ్చినా నువ్వు చోటిచ్చుంటే గనక ఈరోజు లక్షలాది మంది వస్తున్న ఆ ప్రదేశం మనిల్లే ఎదురా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రదేశంగా మనిల్లే ఉండేది. ఎంత బుద్ధి తక్కువ పని చేసావు. రోజు తిట్టుకోరాలని తిట్టుకోరా. యేసయ్యకు చోటిస్తే పశువుల పాక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఆమేన్. ఒక పశువుల తొట్టి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం నేను పేపర్లో చదివా, ఇంగ్లాండ్ దేశంలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క కళ్ళజోడు వేలం పాటేస్తే ఒక వ్యాపారవేత్త 25 లక్షలు కొన్నాడు దాన్ని. ఎంతండి? 25 లక్షల కళ్ళజోడు, అది కూడా గాంధీ గారి కాలం నాటిది. ఎందుకండి? అదే పెద్ద విలువైంది. బంగారందా, వెండిదా, వజ్రాలదా? కాదండి, గాంధీ గారు పెట్టుకున్నారు కాబట్టి దానికి అంత విలువ వచ్చింది. నేను పెట్టుకున్న కళ్ళజోడు ఊరిని ఇచ్చేవాడు తీసుకోడు, చెమట కంపని. కానీ గాంధీ గారు మహాత్ముడు కాబట్టి, జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు, మన దేశానికి ఒక హీరో కాబట్టి ఆయన కళ్ళజోడు 25 లక్షలని ఇంకో 1,00,000 ఎక్కువ ఇచ్చి కూడా కొనుక్కుంటారు. అంత గొప్ప నేత, అంత గొప్ప మనిషి ఆయన. అలాంటి వ్యక్తి యొక్క కళ్ళజోడు వేలంపాట్లో 25 లక్షలకేంటి 30 లక్షలకైనా కొనుక్కుంటారు, అవునా? కానీ నా ప్రశ్న ఏంటి తెలుసా? గాంధీ గారి కళ్ళజోడు అన్ని లక్షలకు కొనుక్కుంటే, ఒకవేళ యేసు ప్రభువును పరుండబెట్టిన పశువుల తొట్టిని వేలం పాటేస్తే ఎన్ని కోట్లు వస్తుందంటారు? దాన్ని వెలగట్టొచ్చు అంటారు? అసలు వెల కట్టగలమంటారా? ఎందుకంటే సాక్షాత్తు దేవుణ్ణే ఆ భూలోకంలోకి వచ్చిన యేసు ప్రభునే పరుండబెట్టిన ఆ పశువుల తొట్టి కూడా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కారణం, ఆ పశువుల తొట్టి యేసయ్యకు చోటిచ్చింది కనుక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వెంత దీనుడు అయినా సరే, నీకు చదువున్నా లేకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, అంతస్తున్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, యేసయ్య నీ హృదయంలో చేర్చుకుంటే ఆ పశువుల తొట్టి విలువగలదిగా మార్చబడినట్లుగా నీవు కూడా విలువగలవాడిగా మార్చబడతావు ఈ రాత్రి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించడానికి ప్రభు సముఖానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడో తెలుసా? నీకు నాకు తోడుగా ఉండటానికి ఇమ్మానుయేలు దేవుడిగా లోకంలోకి వచ్చినవాడు. కానీ రాత్రి మనందరం ఒక్కటే ప్రార్థన, ప్రభువా నాలోనికి రండి, మా జీవితంలోనికి రండి.
మమ్మలను పరిశుద్ధపరచండి, మమ్మలను దీవించండి, మాలో ఉండండి ప్రభు అని అడిగితే ఈ క్రిస్మస్ పర్వదినమందు లోకంలో పుట్టిన యేసయ్య నీలోనికి పుడతాడు, నీ జీవితాన్ని వర్ధిలింపజేస్తాడు, నువ్వు చేసే పనంతటిని సఫలపరుస్తాడు, నీ పక్షంగా పోరాడతాడు, నీకు అద్భుతమైన విజయాన్ని యేసయ్య అనుగ్రహిస్తాడు. కనుక ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకంలో పుట్టిన యేసు ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించునుగాక, మీ వ్యాపారములను అభివృద్ధిపరచునుగాక, మీ వ్యవసాయములను విస్తృతపరచునుగాక, మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రభు దయచేయునుగాక, మీ ఊహకు మించిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో యేసయ్య అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. ఒక్కసారి ఒక చిన్న మాట ప్రభుతో చెప్దాం. ప్రభువా, ఇమ్మానుయేలు దేవా మాతో మీరు ఉండండి ప్రభువా. ఇమ్మానుయేలు దేవా మాలోనికి మీరు రండి ప్రభువా. ఇమ్మానుయేలు దేవా మా జీవితంలోకి రండి ప్రభు అని యేసుకు చోటు ఇవ్వగలిగితే ఈ రాత్రి నీ జీవితం అద్భుతంగా మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. యేసయ్య మాలోనికి రండి ప్రభువా, మాలోనికి రండి ప్రభువా, మాలోనికి రండి ప్రభువా. ఒక్క మాట చెప్దాం. యేసయ్య నీవే కావాలయ్యా, నీవే కావాలి ప్రభువా, నీవే కావాలి యేసయ్య. ఒక్క మాట చెప్దాం అందరూ కూడా. యేసయ్య మీరు మాకు కావాలి ప్రభువా. చెప్పండి అందరూ. మాలోనికి రండి ప్రభువా, మా జీవితంలోనికి రండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని దీవించు ప్రభువా. ఇమ్మానుయేలు దేవా మాకు తోడుగా ఉండండి అయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ఒకసారి మీ కుడి చేయి పైకెత్తండి అందరూ. ఎవరైతే ఈ రాత్రి యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టాడు, నాకు తోడుగా ఉండటానికి పుట్టాడు అని ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ కూడా ఒక్క మాట ప్రభుతో చెప్పండి. యేసయ్య మాలోనికి రండి, మా ఇంటిలోనికి రండి, మా బ్రతుకుల్లోనికి రండి, మా జీవితంలోనికి రండి ప్రభువా. మనస్ఫూర్తి ఎవరి ప్రార్థన చేస్తారో వారందరి జీవితంలోనికి యేసయ్య ఇప్పుడే శీఘ్రంగా వస్తాడు. మీ ఇంటిలోనికి వస్తాడు ప్రభు. వచ్చిన యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ. అందరూ రెండు చేతుల పైకి తలగా బిగ్గర గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పాలి, ఇంకా స్వరాలు పైకెత్తాలి, ఇంకా దేవునికి స్తుతులు చెల్లించాలి. ఎవరు చేతులు పైకెత్తి యేసయ్యా అని పిలుస్తారో, ప్రభువా అని పిలుస్తారో, ఇమ్మానుయేలు దేవుడు వారితో ఉండటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు రాత్రి. యేసయ్యా మాతో రండి ప్రభువా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా పరమ తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. అందరూ కూడా మౌనంగా ఉండండి. ఎవ్వరు కూడా ఇటువంటి తిరగొద్దు. దేవుడు మన మధ్య సంచరిస్తున్న దినాల్లో యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. చెప్దామా బిగ్గరగా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. చెప్దామా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. చెప్దాం బిగ్గరగా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. చెప్దాం బిగ్గరగా. నీవే నాతో వస్తే క్షయత నల్లంటదు.
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నల్లంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. చెప్దాం, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. మా పరమ తండ్రి, ఈ రాత్రి మీరు మాతో రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో ఉంటేనే మాకు విజయం. ఈ రాత్రి ఇక్కడ చేరిన ప్రజలందరితో, ఈ గ్రామస్తులందరితో, సంఘమంతటితో, నీ సేవకుల కుటుంబాలతో ప్రభువా, మాతో నాతో నీ సన్నిధి ఉంచండి. ఇమ్మానుయేలు దేవా, మాలోనికి రండి, మాతో రండి ప్రభువా. మీరు మాతో ఉంటే మాకు క్షేమం, మీరు మాతో ఉంటే మాకు అభివృద్ధి, ఆశీర్వాదం ప్రభువా. ఈ రాత్రి ఇక్కడ కూడిన ప్రతి ప్రజలను నీ సన్నిధి చేత ఆశీర్వదించండి, మీ దీవెనల చేత నింపండి, నీ కృపకు పాత్రులుగా చేయండి, మీ సమాధానంతో నింపండి. ఇక్కడ స్థానిక సంఘ కాపరిని, సంఘాన్ని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ రాత్రి కూడికొచ్చిన ప్రతి వారిపై మీ దీవెన ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మరొకసారి మీ అందరికీ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.